వైష్ణవులందరికీ ఏకాదశి ఉపవాసం ఒక ముఖ్యమైన ఆచారం మరియు వైష్ణవ మోక్షద ఏకాదశి ప్రధానంగా ముఖ్యమైనది. వైష్ణవ మోక్షద ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి పవిత్రమైన భగవద్గీతను బోధించాడు. దీనిని ఇప్పుడు జ్యోతిష తీర్థం అని పిలుస్తారు. ఈ వాస్తవం కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వైష్ణవ మోక్షద ఏకాదశిని గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. మోక్షద ఏకాదశి వ్రతకథ నియమాలు తెలుసుకుందాం. ఏకాదశిలలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజు చేసే ఉపవాసం విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి. మోక్షద ఉపవాస వ్రత కథ. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైఖాసన అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడని, తనను నరకం నుండి బయటపడేయని ప్రార్థిస్తున్నానని చెబుతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు. కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెప్పాడు. కానీ దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అన్నీ చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు. పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకొని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని చెప్పాడు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసమని, ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుంచి బయటపడతారని చెబుతారు. ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేశారు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు. అప్పటి నుంచి మానవాళి కూడా తన కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. మోక్షద ఏకాదశి ఉపవాస నియమాలు. ఉపవాసం. మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది. ఇది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుంది. సకల పాపాలను తొలగింప చేస్తుంది. వ్రతం ప్రారంభం. వ్రతం చేపట్టే ముందు పవిత్రంగా స్నానం చేసి స్వచ్ఛతను పాటించడం చాలా అవసరం. నిర్దేశించిన శుభముహూర్తంలో వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఆహారం తీసుకోవడం. ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి. నిత్య ఆహారం తీసుకోకూడదు. పండ్లు, పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు. ఉప్పు లేదా మసాలా ఆహారాలకు దూరంగా ఉండడం మరింత మంచిది. పూజలు చేయాలి. ఈ రోజున శివపూజ, విష్ణు పూజతో సహా లక్ష్మీదేవతను పూజించాలి. ప్రతి ఒక్కరూ పూజలో మంత్రములు జపించడం పుణ్యఫలాలను అందిస్తుంది. నిద్రతో పాటు దినచర్య. ఉపవాసం చేసేవారు నిద్రలో నిమజ్జనమయ్యే సమయంలో దేవుని పేరు జపించడం మంచిది. అలాగే ధ్యానానికి కూడా సమయం కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. ఈరోజు పురాణాలు చదవడం, శ్లోకాలు పఠించడం, జపం చేయడం, భక్తి సాధన వంటివి చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్మిక. మోక్షద ఏకాదశి రోజు శివలింగ పూజ, శివ ఆరాధన చాలా ప్రభావవంతమైనవి. ఈరోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రతనిశ్చయం, ఆధ్యాత్మిక శుద్ధత కలిగి ఉండాలి. ఉపవాసం చేసే వారిలో సంస్కార దృఢత కలిగి ఉండాలి. భక్తి, అనురాగం, మనశ్శాంతి, త్యాగం వంటివి పాటించాలి.